వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రతి సంవత్సరం మార్చ్ వచ్చిందంటే 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటాం. మహిళల పేరు మీద అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మహిళల విజయాలను, వారి శక్తిని కొనియాడుతుంటాం. అయితే నాగరికత ఎంత పురోగించినా మతం, సమాజం పేరుతో ఇస్లాం మతంలో కొనసాగుతున్న మతపరమైన ఆచారాలు మహిళలను నేటికి వారిని చీకట్లలోనే ఉంచుతున్నాయి. దీని గురించి మనలో ఎంతమంది మాట్లాడుతున్నాం? అసలు ఒకసారి వాటి గురించి ఆలోచిస్తే అసలు ఇస్లాంలో మహిళలకు నిజంగా గౌరవం దొరుకుతుందా అనే ప్రశ్న సోషల్ మీడియా మాధ్యమంగా, వేదికలుగా అనేక సార్లు తలెత్తింది. అలాంటి తలెత్తక మానదు. మతం అనే ముసుగులో మహిళలపై జరుగుతున్న ఈ అణచివేతను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వారు తరచుగా వాదించే సాంప్రదాయవాద మార్గాల మాటలకు ఆచరణలో మహిళలు ఎదుర్కొంటున్న కఠినమైన మత కట్టుబాట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆధునిక సమాజం లింగ సమానత్వం వైపు అడుగులు వేస్తుంటే కొన్ని మతపరమైన ఆచారాలు మాత్రం మహిళలను ఇప్పటికీ వారి పాతకాలపు విధానాలకు బందీలుగా ఉంచాయి. అందుకే నాగరిక సమాజం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలా దేశాలలో ముస్లిం మహిళలు తమ హక్కుల కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇస్లాంలో గుర్తింపును హరించే అమానవీయ చట్టాలు, ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. బుర్కా, పరదా వంటి ఆచారాలను మహిళా గౌరవానికి చిహ్నాలుగా పేర్కొన్నప్పటికీ అవి వాస్తవానికి మహిళల వ్యక్తిగత అస్తిత్వాన్ని తుడిచివేసే ప్రయత్నమే అని చాలామంది మేధావులు చెబుతూ ఉంటారు. ఇది కాదనలేని వాస్తవం అంటూ ఉంటారు. కేవలం పురుషుల దృష్టి నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా సాగే ఇటువంటి ఆచారాలు స్త్రీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయన్నారు. అంతేకాకుండా మతపరమైన చట్టాల రూపకల్పనలో పురుషాధిక్యత ఎక్కువగా ఉండడం వల్ల ఆ చట్టాలన్నీ పురుషుల సౌలభ్యం కోసమే తయారయ్యాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉదాహరణకు ఇరాన్ గురించి తీసుకుందాం. ఇరాన్లో ఖమేనీ ఒక చట్టం తీసుకొచ్చిండు. మహిళలకు బొక్కలిరిగి రక్తం కనిపిస్తే తప్ప మగాడు స్త్రీ మీద దాడి చేసినట్టు కాదు. అలాంటి టైంలో కూడా అతి తక్కువ జైలు శిక్ష. దీనికి సంబంధించి నూర్ అన్ నూర్ 24:31, ఆల్ అమ్జద్ 33:59 అలంకారాన్ని దాచుకోమని స్త్రీలకు చెబుతాయి. ఇక మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉన్న ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి పద్ధతులు ఆధునిక సమాజానికి శాపాలనే చెప్పొచ్చు. ఒక ఆడపిల్ల ఒక కుటుంబాన్ని నమ్మి వస్తే తలాక్ 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 అని 3 సార్లు చెప్పేసి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని గెంటేస్తే ఎక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి? తన కళ్ళ ముందే తన భర్త ఇంకో 2 3 పెళ్లి చేసుకొని రోజుకొకరితో గడుపుతా అంటే మిగిలిన ఆడపిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. భర్త తీసుకునే ఒక అనాలోచిత నిర్ణయం మహిళ జీవితాన్ని ఒక్క క్షణంలో ఛిద్రం చేస్తుంది. ఇది మహిళకు ఎటువంటి సామాజిక లేదా ఆర్థిక భద్రతను కల్పించదు. అదే త్రిపుల్ తలాక్. భారత ప్రభుత్వం మహిళల రక్షణ దృష్ట్యా ఈ పద్ధతిని రద్దు చేయడం సర్వత్రా హర్షణీయదగ్గ విషయం. ప్రతి ఒక్కళ్ళు భారత ప్రభుత్వానికి రుణపడి ఉండాలి ఈ విషయంలో. ప్రతి ఒక్క అమ్మాయి, ముస్లిం అమ్మాయే కాదు. ఎందుకంటే ఎదుటి ఆడపిల్ల బాధపడ్డా, ఎదుటి ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందన్నా ఒక ఆడపిల్లగా మనం చెల్లించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. అక్క, ఎంతోమంది హిందూ ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడంలో ముస్లిం అమ్మాయిల ప్రాధాన్యత కూడా ఉంది కదా, దాని గురించి మాట్లాడవా అంటే అలాంటి ఆడవాళ్ళు అసలు ఆడవాళ్లే కాదు. అమ్మతనం లేకుండా అవయవాలు ఉన్నంత మాత్రాన అది ఆడది అనిపించుకోదు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇక మరో అమానవీయ చట్టం బహుభార్యత్వం. అంటే పురుషుడు 4 వివాహం చేసుకోవచ్చునని అనుమతించటం లింగ సమానత్వానికి పూర్తి విరుద్ధం. ఒక స్త్రీని కేవలం ఒక భోగ వస్తువుగా లేదా పురుషుడి ఆధిపత్యాన్ని చాటే ఒక సాధారణంగా మారుస్తుంది. ఇక హలాలా అనేది వారి మతపరమైన ఆచారాలలో అత్యంత అమానవీయమైనది. నికాహ్ హలాలా ఇది ఒకటి ఉందని మీకు తెలుసా? ఒక మహిళను భర్త విడాకులు ఇచ్చిన తర్వాత మనసు మార్చుకొని తిరిగి అతడితోనే కలిసి జీవించాలంటే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని దాంపత్యం జరిపి ఆ వ్యక్తి నుంచి విడాకులు పొంది ఆ తర్వాత మొదట విడాకులు తీసుకున్న భర్తను పొందాలి. అంటే తలాక్ చెప్పి విడాకులు తీసుకున్న వ్యక్తిని. విడాకుల విషయంలో సురా ఆల్ బకారా 2:230 ప్రకారం భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తి ఆమెను తిరిగి పొందాలంటే ఆమె మరొకరిని వివాహం చేసుకుని విడాకులు తీసుకోవాలి. ఇది మహిళను ఒక వస్తువులా మార్చి ఆమె శరీర నిర్ణయాధికారాన్ని పురుషుడి చేతుల్లో పెడుతుంది. ఇది హక్కుల పట్ల అతిపెద్ద అవమానం కాదా? హలాలా పేరుతో జరిగే లైంగిక వేధింపులు, బలవంతపు వివాహాలు, దోపిడీలు మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నాయి.
ట్రిపుల్ తలాక్ నిషేధించబడిన తర్వాత కూడా ఇటువంటి ఆచారాలు రహస్యంగా సాగుతుండడం మన న్యాయ వ్యవస్థకు, మానవ హక్కులకు సవాలుగా మారింది. కేవలం ఇవే కాకుండా మహిళలను శారీరకంగా కూడా హింసించడం అనేది ఆ మతంలో ఉంది. మహిళలకు సుంతి వంటి ఆచారాలు వారి లైంగిక స్వేచ్ఛను అణచివేయడమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, మానసిక క్షోభకు దారితీస్తున్నాయి. ఇది కేవలం మతపరమైన ఆచారం అని చెప్పడం అమానవీయ చర్యను సమర్థించుకోవడమే అవుతుంది. ఇక వారి ఆచార ప్రకారం స్త్రీలకు వారసత్వ ఆస్తిలో తక్కువ వాటాను కేటాయిస్తారు. సురా ఆన్ నిసా 4:11 ప్రకారం వారసత్వ ఆస్తిలో పురుషుడి కన్నా మహిళలకు తక్కువ ఆస్తి ఇస్తారు. అంటే స్త్రీ పురుషులు సమానం కారు. ఈ ఆర్థిక వివక్ష ఆమెను ఎప్పటికీ పురుషుడిపై ఆధారపడేలా చేస్తుంది. ఇన్ని అమానవీయ విధి విధానాలున్నాయి కాబట్టే వీటిని వ్యతిరేకిస్తూ వివిధ దేశాల్లో ముస్లిం మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛా పోరాటం కోసం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలపై రుద్దిన అమానవీయ ఆచారాలు, కఠిన మతపరమైన ఆంక్షలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో ఈ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్లో మహిళలు చేస్తున్న పోరాటం ఆధునిక చరిత్రలో అత్యంత సాహసోపేతమైనది. 2022లో సరిగ్గా హిజాబ్ ధరించలేదనే నెపంతో మొరాలిటీ పోలీస్ అరెస్టు చేసిన మహసా అమీని అనే యువతి పోలీస్ కస్టడీలో మరణించింది. ఈ ఘటన తర్వాత ఇరాన్ మహిళలు వీధుల్లోకి వచ్చి తన హిజాబ్ని తగలబెట్టారు. జుట్టును బహిరంగంగా కత్తిరించుకున్నారు. హిజాబ్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. జెన్ జియాన్ అజాదీ, శ్రీ జీవితం స్వేచ్ఛ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ప్రభుత్వం కఠినంగా అణచివేసిన వందలాది మంది ప్రాణాలు కోల్పోయినా మహిళలు తమ స్వేచ్ఛ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఇక తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘాన్ మహిళల అత్యంత దారుణమైన పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాలికలు పాఠశాలకు వెళ్లడంపై నిషేధం, మహిళలు యూనివర్సిటీకి వెళ్లకూడదు, చివరికి పార్కులు, జిమ్ములకు కూడా వారిని అనుమతించడం లేదు. ప్రాణాలకు తెగించి ఆఫ్ఘాన్ మహిళలు మాకు రొట్టె, పని, స్వేచ్ఛ కావాలి అంటూ కాబుల్ వీధుల్లో నిరసనలు చేపట్టారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు నిరంతరం పోరాడుతున్నారు. సౌదీ అరేబియాలో మహిళలు దశాబ్దాలుగా తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్నారు. గతంలో ఇక్కడ మహిళలు వాహనాలు నడపడం నిషేధం. దీనిపై లౌజైన్ ఆల్ హత్లోల్ వంటి మహిళలు జైలుకు వెళ్లినా వెనక్కి తగ్గకుండా పోరాడి 2018లో డ్రైవింగ్ హక్కును సాధించుకున్నారు. ఇక మహిళలు విదేశాలకు వెళ్లాలన్నా, పాస్పోర్ట్ కావాలన్నా భర్త లేదా తండ్రి అనుమతి తప్పనిసరి అనే నిబంధనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల చాలా మంది యువతులు దేశం విడిచి పారిపోయి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందిన ఘటనలు ఉన్నాయి. ఈజిప్ట్, సుడాన్, సోమాలియా వంటి దేశాలలో మహిళలపై సుంతి అనే క్రూరమైన ఆచారం ఉంది. ఆ అమానవీయ చర్య వల్ల మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై అక్కడి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున చైతన్యం తెస్తున్నాయి. ఫలితంగా సుడాన్ వంటి దేశాలు దీనిని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేశాయి. ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక అస్థిరత మధ్య ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష అత్యంత ఆందోళనకరంగా మారింది. గతంలో ముస్లిం దేశాల్లో మహిళా సాధికారతకు బంగ్లాదేశ్ ఒక ఉదాహరణగా ఉండేది. కానీ నేడు మత ప్రాతిపదికన సాగుతున్న ధోరణులు వారి స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఆధునిక దుస్తులు ధరించిన లేదా హిజాబ్ ధరించని ముస్లిం మహిళలను బహిరంగంగా వేధించడం, వారిపై దాడులు చేయడం వంటి ఘటనలు పెరిగాయి. షరియత్ చట్టాలను కఠినంగా అమలు చేయాలనే డిమాండ్లు పెరగడం వల్ల మహిళల చట్టపరమైన హక్కులు మరింత బలహీనపడే అవకాశం ఉంది. మహిళలు క్రీడల్లో పాల్గొనడం ఇస్లాం విరుద్ధమని ప్రచారం చేస్తూ క్రీడాకారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. సంగీతం, నృత్యం వంటి లలిత కళల్లో ఉన్న ముస్లిం కళాకారులపై దాడులు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ముస్లిం మహిళలు నేడు ఒక రకమైన అంతర్గత యుద్ధం చేస్తున్నారు. ఒకవైపు తమ దేశ భవిష్యత్తు కోసం ఆశపడుతూనే మరోవైపు మతం పేరుతో తమ ప్రాథమిక హక్కులను హరిస్తున్న శక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలను తల్లులుగా, గౌరవనీయులుగా అభివర్ణిస్తూనే వారిని కట్టుబాట్లతో బంధించడం అనేది ఒక ద్వంద్వ ప్రమాణం. వివక్షతతో కూడినది. మతం ఇచ్చే గౌరవం ఎప్పుడూ స్వేచ్ఛను హరించకూడదు. నిజమైన గౌరవం అంటే స్త్రీ తన జీవితం, శరీరం, మనస్సు, భవిష్యత్తు గురించి తానే స్వతంత్రంగా నిర్ణయించుకునే హక్కును కలిగి ఉండడం. మతపరమైన ఆచారాలు మానవ హక్కులకు, సమానత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని ప్రశ్నించడం, సంస్కరించడం ఆధునిక సమాజానికి ఉన్న బాధ్యత. గౌరవం పేరుతో సాగుతున్న ఈ అణచివేతకు స్వస్తి పలికి స్త్రీ సాధికారత వైపు అడుగులు వేయడం నేటి తక్షణ అవసరం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మహిళలు తగిన స్వేచ్ఛావాయువులు పీల్చే విధంగా వారు ఆత్మ గౌరవంగా బ్రతికే వ్యవస్థను నిర్మాణం చేద్దాం. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదాం. జై హింద్, జై భారత్. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి యాజ్ యూజువల్గా రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.